ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. తన దృష్టికి జ్ఞానిని అనుకొనిన వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట సులువు. చాలా సార్లు పిట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా ఉన్న స్థితి కంటే వాళ్ళు అతిశయించేది చాలా ఎక్కువ ఉంటా ఉంటది. వాళ్ళకున్నది కొంచెమే కానీ కనుపరుచుకునేది చాలా ఎక్కువ ఉంటా ఉంటది. తన దృష్టికి తాను జ్ఞానిని అనుకునేవాడు ఎలాంటి వాడితో సమానం అంటే మూర్ఖుని కంటే హీనమైనతో సమానం అంట. నేను అనట్లేదు, బైబిల్ వాక్యం సెలవిస్తుంది. వాడిని గుణపరచటం చాలా కష్టం. ఎందుకంటే తాను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటాడు. అంటే ఒక కాలు పట్టుకుంటాడు, మర్చిపోతాడు. లెక్క పెట్టరా అంటే 1 2 3 అంటాడు. 4 కదంటే 4 కాదు 3 అంటాడు. అంటే అర్థం ఏంటంటే నేనే జ్ఞానిని, మీరు చెప్పే కంటే నేను చెప్పేదే కరెక్ట్ అంటాడు. కానీ అక్కడంతా తప్పే జరుగుతూ ఉంటుంది. మూర్ఖులనన్నా గుణపరచచ్చేమో, కొట్టో తిట్టో ఏదో చేసి, కానీ ఇలాంటి వాళ్ళని గుణపరచడం చాలా కష్టం. నీ జ్ఞానం ఎక్కడిది? దేవుడు తెలివివ్వకపోతే నీ తెలివి ఎక్కడిది? దేవుని మీద ఆధారపడు. ఎంత జ్ఞానం తెలివితేటలు నీకున్నా దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ఉండు. దేవుడు ఇవ్వకపోతే నీకు తెలివి ఎక్కడిది? దానియేలంతటి వాడే కలలు, మర్మములు, దర్శనములు ఎరగగలిగిన వాడే, గొప్ప గొప్ప చక్రవర్తుల కలల్ని ఈజీగా చెప్పేసిన వాడే దేవుని మీద ఆధారపడతాడు. ప్రవ్వా, నువ్వివ్వకపోతే ఆ తెలివి, నువ్వివ్వకపోతే ఆ జ్ఞానం నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటానయ్యా అని దేవుని మీద ఆధారపడగా దేవుని కార్యాలు పొందాడు. చక్రవర్తులను సహితం అల్లాడించాడు, ఆశ్చర్యపరిచాడు. ఈ జ్ఞానం ఎక్కడది అన్నట్టుగా పాత నిబంధనలు యోసేపుడు అంతే కదా. ఫరోకు వచ్చిన కలభావాన్ని ఎంత అద్భుతంగా వివరించాడు. ఫరో కూడా ఆశ్చర్యపోయాడు. అవును, నీకెంత తెలివితేటలోనే, ఎన్ని మార్కులు నీకు వచ్చేస్తున్నా, ఎంతమంది నేను మెచ్చేసుకుంటున్నా, అది నీ స్వఘనతగా అనుకోవద్దు. దేవునికి ఆపాదించు, నువ్వు దీవించబడతావు.